హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని పిండి అనేది యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది తీయడం మర్చిపోయానండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. అలా ఉప్పిన తర్వాత పిండిని ఇప్పుడైతే నేను కొంచెం పిండి తీసుకొని దాంట్లో వాటర్ అనేది తగినంత యాడ్ చేసుకుంటూ మనం చేయితో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తేనే మనకు అది జిగురు అనేది చక్కగా వస్తుందండి. లేదంటే మనకు పగిలిపోతుంది చపాతీ అనేది మనం చేసుకునేటప్పుడు. రొట్టె అనేది, ఈ రొట్టె మనం ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే అంత బాగుంటుంది. జొన్న రొట్టె తినడం వల్ల చాలా మంచిదండి. మన గోధుమ రొట్టె కంటే కూడా జొన్న రొట్టె చాలా మంచిది తినడం వల్ల. ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. మెల్లిగా ఒక చపాతీలాగా మనం రౌండ్గా రోల్ చేసుకుంటూ ఉంటే అది మనకు చపాతీ అనేది వస్తుందండి. చూడండి, ఇలా చేసుకోవాలి. చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి జొన్న రొట్టె అనేది. ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంతమందికి రాదు, కొన్ని రోజులు ట్రై చేయాలి. 2-3 సార్లు చేస్తే అదే వస్తుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా కొట్టుకోవడం వల్ల అది సాగుతుందండి మనకు రొట్టె అనేది. కొంచెం పిండి అనేది మనకు చేతికి పెట్టుకుంటూ ఇలా కింద కూడా వేసుకుంటూ మనం చపాతీ అనేది చేసుకోవాలి, లేదంటే అతుకుతుందండి అది. అండ్ రోలర్తోని నేను చేస్తున్నాను. చూడండి, రోలర్తో చేయొచ్చు మనకు జొన్న రొట్టె అనేది. చేయితోని కూడా ప్రెస్ చేస్తూ గట్టిగా కొట్టుకుంటూ కూడా చపాతీ చేయొచ్చు అండి. ఇది ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఒకసారి జొన్న రొట్టె చేయితో చేయడం కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే రోలర్తో చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందండి. చూడండి, పగలట్లేదు. చూసారా ఎలా వస్తుందో? అంటే మనం కలుపుకోవడంలోనే ఉంటుంది ఇది జొన్న రొట్టె అనేది. ఎంత జిగురు వస్తే అంత పగలకుండా మంచిగా మనకు సన్నగా వస్తుందండి జొన్న రొట్టె అనేది. చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో. ఫస్ట్ టైం అండి ఇది నేను ఇలా ప్లేట్ పైన తీసుకొని వేయడం అనేది. నేను వేరే ఫ్రెండ్ దగ్గర చూశాను ఒకసారి ఇలా వేయడం అనేది. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేశానండి. చూడండి, నేనైతే చేయితోనే డైరెక్ట్ వేసుకుంటాను తీసి, కానీ ఇలా వేసి ట్రై చేద్దాం అనేసి అనిపించింది, అందుకే చేశాను. చూడండి ఎలా వచ్చిందో. కొంచెం బాగానే వచ్చింది, కానీ కొంచెం అనిపించింది వేయడం కష్టం అని నాకైతే. దానిపైన మనం చపాతీ పైన పొడిపిండి అనేది ఉంటుంది కదండి, అది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి మనం పెనం మీద వేసుకున్న తర్వాత. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి, ఎందుకంటే మనం గట్టిగా అయిపోతుంది చపాతీ అనేది. మనం ఎంత మంచిగా కాల్చుకుంటే అంత బాగుంటుందండి. ఫస్ట్ అయితే వాటర్ దీని మీద పైన వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో. వెంటనే మనమైతే వేసిన వెంటనే తిప్పుకోవద్దండి. చపాతీ అనేది ఒక 5 మినిట్స్ కానీ అట్లా కొద్దిసేపు ఉంచాలి. మనం ఉంచిన తర్వాత మనం వెనక్కి అనేది తిప్పేసుకోవాలి. ఇలా అట్లా కడదు, లేదంటే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చపాతీ అనేది. చూడండి, ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇది మనకు పొంగుతుంది కూడా, చాలా బాగా వస్తుంది. సేమ్ మనం గోధుమ రొట్టె లాగానే వస్తుందండి. మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది ఈ జొన్న రొట్టె అనేది. ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. నేను మా డాడీ కోసమే స్పెషల్గా నేర్చుకున్నానండి. మా డాడీకి షుగర్ ఉండే, అందుకని చేయడం రాదు ఫస్ట్. అసలు నేను వేరే వాళ్ళు చేయడం చూసి నేర్చుకున్నానండి ఇది. మా ఇంటి దగ్గర ఆంటీ ఉండేవాళ్ళు, ఆంటీ వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట జొన్న రొట్టె. నాకు అది చూసి చాలా
బాగా వచ్చింది కదా, నాకెందుకు రాదనేసి నేను ట్రై చేశాను అండి. ఒకసారి చూడండి. అప్పటి నుంచి వెళ్ళి చాలా శ్రద్ధతో చేస్తూ, ఫస్ట్ నేను చేసినప్పుడు అసలు నాకు రానే లేదు. 2-3 టైమ్స్ వరకు నాకు అసలు అది పగిలిపోయేది, అసలు రాకపోయేది నాకు. కానీ నేను దాన్ని విడవకుండా ట్రై చేశానండి వచ్చే వరకు. నేను ఇప్పుడు ఒక 4-5 సార్లు చేయగానే నాకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఏ విధంగానే చేయగలుగుతున్నా ఇప్పుడైతే జొన్న రొట్టె అనేది. చూడండి, ఇలా నేర్చుకుంటే మనం అది చాలా ఈజీగా చేయగలుగుతాం మనం. ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుందండి జొన్న రొట్టె అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి ప్లీజ్. మౌని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.